హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా స్వర్ణగిరి వెళ్ళే వారి కోసం అండి. స్వర్ణగిరి ఎంట్రన్స్ అండి ఇది. ఇలా మనము లోపలికి ఎంటర్ అవుతాము. కార్లైనా బైక్లైనా మనం బయట పార్క్ చేసుకోవచ్చు. లోపల అయితే పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉందండి, అక్కడ పార్క్ చేసుకోవచ్చు మనము. అలాగే వెళ్తూ ఉంటే మన పాదరక్షలకు కూడా పాదరక్షలది అక్కడ స్టాండ్ ఉందండి, అందులో మన పాదరక్షలు పెట్టుకొని మనం వెళ్ళొచ్చండి. 2000 ఉన్నాయండి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి. వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి, వచ్చేటప్పుడు అటు నుండి రావాలండి, మన ఇష్టం అండి. కాకపోతే ఎంత బాగుంది స్వర్ణగిరి టెంపుల్ అంటే అంత బాగుందండి. ఫుల్ జనాలండి, చూడని వారు అంటూ ఎవరు లేరండి. కొత్తగా చూడడానికి వెళ్ళే వారి కోసం నేను చెప్తున్నానండి. ఇది గుళ్ళో మెట్లకి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర దేవుడి పాదాలండి. వెంకటేశ్వర స్వామి పాదాలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇక్కడ ముందు రథం ఉందండి, రథం విగ్రహం పెట్టారు. పక్కన టెంపుల్ వాటర్లో ఉంటాడు కదండి విష్ణు, అటు టెంపుల్లో ఉంటాడండి. ఇలా మనం ఎంట్రీ అయినప్పుడు పెద్ద విగ్రహం ఉంది చూడండి, ఎంత బాగుందంటే చూడడానికి 2 కళ్ళు అస్సలు చాలట్లేదండి. ఎంట్రన్స్ మనము వెళ్ళే కొద్దీ మెట్లు ఎక్కుతుండగా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క విగ్రహం పెట్టారండి. బాలరాముడు అని, ఉగ్ర నరసింహస్వామి అని, బలరాముడు అని, ఇలా ఎన్నో విగ్రహాలు మనము వెళ్తూ ఉంటే పాలరాతితో చెక్కి ఉన్నాయండి విగ్రహాలు. ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందో అది నేను మాటలో చెప్పలేనండి. మనం కళ్ళతో వెళ్ళి చూస్తేనే ఆనందం మనం పొందుతామండి. చూడని వారు ఖచ్చితంగా తప్పకుండా వెళ్ళాల్సిందే అండి. స్వర్ణగిరి వెళ్ళడం వల్ల మనకు ఒక తిరుపతికి వెళ్ళినంత ఆనందం వేస్తుందండి. అసలు తిరుపతికి ఇక్కడ ఎలాంటి మనం చూడడానికి సేమ్ తిరుపతిలో విగ్రహం వెంకటేశ్వర స్వామిది ఎంత కళగా ఉంటుందో ఇక్కడ కూడా విగ్రహం అలాగే ఉందండి. ఈ మెట్ల నుండి వెళ్తూ ఉంటే అన్ని దేవుళ్ళు, మ్యాక్సిమం అన్ని దేవుళ్ళు ఈ స్వర్ణగిరిలో మనం చూడవచ్చు. తర్వాత ఏంటంటే మనకు ఎంట్రన్స్లో ఒక మిర్రర్ ఉంటుందండి. ఆ మిర్రర్ కూడా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. అక్కడ మనము ఎంట్రన్స్లో మళ్ళీ దేవుళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవుడిని పెట్టి అటు సైడు ఇటు సైడు మొత్తం 4 పక్కల దేవుళ్ళందరినీ కవర్ చేసి ఎంత బాగుందంటే అంత బాగుందండి. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఒక అద్దాల మేడ అండి, ఎంత బాగుంది అద్దాల మేడ అంటే అంత బాగుందండి. మనం సెల్ ఫోన్లు కానీ ఏమైనా తెచ్చుకోవాలన్నా చేయాలన్నా మనం వెంట పెట్టుకొని పోలేం కదండి. ఆ సెల్ ఫోన్లు 5 రూపీస్కి మనము ఛార్జ్ చేసి సెల్ ఫోన్లు భద్రపరచుకోవచ్చు అండి, వచ్చేటప్పుడు తీసుకోవచ్చు. ఆ తర్వాత గోమాత అండి, గోమాత ఎంత బాగా అంటే రియల్ గోమాత ఏమో అన్న విధంగా ఉందండి. ఇక ఇక్కడ అద్దాల మేడ చూశారు కదా, ఆ అద్దాల మేడ అయితే మామూలుగా లేదు అండి. మనం చూస్తే క్లారిటీగా కనిపిస్తుందండి. మన ఇంట్లో అద్దాలు అసలు ఏ మాత్రం పనిచేయవు, అక్కడ అద్దం అంత బాగుందండి. మళ్ళీ వెళ్ళిన వారు మన వాటర్ తెచ్చుకోకుండా తాగునీరు అండి, ఫిల్టర్ వాటర్ అండి అవి. మామూలుగా ఎక్కడైనా మనం పోయిన యాత్రలలో మామూలుగా ఉప్పు నీరు అలా ఉంటాయి కదండి, ఇక్కడ స్వర్ణగిరిలో మాత్రం ప్యూర్ ఫిల్టర్ వాటర్ అండి. ఎంత తీయగా ఉన్నాయో మేము తాగాం కూడా, ఆ వీడియో కూడా అందులో ఉందండి, ఇంతకుముందుకు వచ్చింది కదండి. అట్లా ఇక్కడ విగ్రహం ఉంది కదా, ఆంజనేయ స్వామి విగ్రహం, అది ఒకే రాయితో చేశారండి. ఆ విగ్రహాన్ని ఒకే రాయితో చెక్కారంట, అక్కడున్న వాళ్ళు చెప్పారు. తర్వాత ఇక్కడ ఉంది కదండి బిల్డింగు, ఆ బిల్డింగ్ అయితే పూర్వం కట్టిన బిల్డింగ్లు ఉంటాయి కదండి, అలా ఉంది. ఎంత బాగుందంటే దాని ముందు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణము, ఎంత బాగుందంటే అసలు ఇక మాటల్లో చెప్పలేమండి. ఆ ముందు విగ్రహాలు చూసారా, ఆ పక్కన స్వర్ణగిరిలో గంట అండి, గంట అయితే మామూలు గంట కాదండి, హైట్ ఎక్కువ ఉన్న వారికి మాత్రమే ఆ గంట అందుతుంది, హైట్ తక్కువ ఉన్న వారికి అస్సలు అందట్లేదండి. మళ్ళీ చాలా బరువుగా ఉందండి, కొట్టడానికి అసలు రావట్లేదండి. చుట్టూ ఆలయం చుట్టూ మొత్తం విశాలమైన ప్రదేశము, చుట్టూ విగ్రహాలు,
మళ్ళీ సేమ్ మన తిరుపతిలో లాగా నామాలు ఉంటాయి కదండి, ఆ నామాలు పెట్టి పైన పెట్టారండి. మళ్ళీ చుట్టూ స్వర్ణగిరి టెంపుల్ చుట్టూ గోవింద నామాలండి. గోవింద హరి గోవింద స్వర్ణగిరీశ గోవింద యాదాద్రి తిరుమల గోవింద అని గోవింద నామాలు పెట్టారండి. అవి చదువుకుంటూ మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఆనందం మాటల్లో చెప్పలేదండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. స్వర్ణగిరికి పోవాలంటే బస్సులో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. ఈ స్వర్ణగిరికి వెళ్ళే వాళ్ళు పోవడానికి ఒక రూట్ ఉందండి, వచ్చేటప్పుడు ఒక రూట్ ఉందండి. మనకు అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుందండి. నేను చెప్తే కాదండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఆడ ఎంత బాగుంది, ఎట్లుంది అనేది మీకు అర్థమవుతుందండి. వెళ్ళి చూడండి. ఇంకోటి ఏంటంటే స్వర్ణగిరికి వెళ్ళే వాళ్ళు టెంకాయలు అనేది స్వర్ణగిరిలో అమ్మట్లేదండి. స్వర్ణగిరి ముందు కానీ ఎక్కడ అమ్మట్లేదండి. పువ్వులు మాత్రం మనకు అవైలబుల్లో ఉన్నాయి కానీ టెంకాయలు లేవండి. టెంకాయలు తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే మాత్రం మనం భువనగిరి రూట్లో వచ్చిన తర్వాత బస్కి వచ్చే వాళ్ళైతే, కారుకు వచ్చేవారు, ఎనీవన్ ఏ దాని మీద అయినా వచ్చేవారు ఎవరైనా ఎంట్రన్స్ ముందు అక్కడ మనము మెయిన్ రోడ్ దిగిన తర్వాత కొబ్బరికాయలు అమ్ముతున్నారండి, కవర్లో పెట్టి చేతికి ఇస్తున్నారండి. అలా తీసుకొని మనం రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత లోపల గోవిందరాజు విష్ణు పడుకున్నాడండి. ఎంత బాగుంది విగ్రహం అంటే అంత బాగుంది. చుట్టూ వాటర్లో దేవుడు అండి. ఎంత బాగుందంటే ఇక మాటల్లో చెప్పలేనిదండి. గుడి చుట్టూ లైట్లు అండి. చీకట్లో అయితే ఎంత బాగా కనబడుతుందంటే అంత బాగా కనబడుతుందండి. ఆ వాటర్లో మనము రూపాయి బిళ్ళలు వేస్తే ఎంత బాగా కనబడుతుంది. వాటర్లో నుంచి తేలి కనిపిస్తున్నాయండి రూపాయి కాయిన్స్. మళ్ళీ మీరు కొబ్బరికాయ కొట్టాలనుకుంటే గుడి బయట ఉందండి కొబ్బరికాయలు కొట్టడానికి, విగ్రహం దగ్గర ముందు ఎంట్రన్స్లో అక్కడ కొబ్బరికాయలు మనం కొట్టుకోవచ్చండి. బయట పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. తర్వాత నైట్ టైంలో గుడి ఎంత లైట్లతో దగదగ మెరిసిపోతుందండి. చూడకుంటే ఎంత నష్టపోతామో అన్నంత బాగుందండి. ఏ యాత్రకి వెళ్ళినా కానీ ఇంత ఫీల్ అవ్వమో కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చిందండి. తిరుపతి చూసినంత ఫీలింగ్ నాకు కలిగిందండి. మేము గుడిలో దర్శనం చేసుకొని తర్వాత వాటర్లో ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి చూసి చుట్టూ ప్రదేశాలన్నీ మేము కవర్ చేసి ఫోటోలు తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత పైనుండి చూస్తే చుట్టూ మొత్తం ఎంత బాగా కనబడుతుంది లొకేషన్ అంటే అంత బాగా కనబడుతుందండి. మేము వచ్చేటప్పుడు రిటర్న్లో దీపక్ వచ్చిందండి, కార్తీక దీపం సీరియల్ హీరోయిన్ గారు దీపక్క కలిశానండి నేను. కానీ ఈ ఫోటో దీపక్కతో తీయడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసండి. దీపక్క పూజ చేయించుకుందండి అక్కడ నుండి. తర్వాత తనని కలిసి మాట్లాడి వచ్చేసామండి. అస్సలు మాట్లాడనివ్వలేదండి సెక్యూరిటీ. చాలా కష్టపడి వీడియో తీసానండి. దీపక్క మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే స్వర్ణగిరి నుండి వచ్చేటప్పుడు భువనగిరి రోడ్డు ఉంటుంది కదండి, డివైడ్ రోడ్డు పక్కన వచ్చేటప్పుడు అయితే, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి. దాన్ని విజిట్ చేయండి. ఎల్లమ్మ టెంపుల్ని ఎంత బాగుందంటే అంత బాగుందండి. మీకు స్వర్ణగిరి దర్శనం, ఎల్లమ్మ దర్శనం 2 అవుతాయండి. నా వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకు తప్పకుండా దక్కాలని కోరుకుంటున్నాను.